గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్లో ఉన్న నిందితులను వైసీపీ నేతలు పేర్ని నాని, అనిల్ కుమార్ పరామర్శించారు. స్థానిక సబ్ జైల్లో ఉన్న నలుగురు వైసీపీ కార్యకర్తలను పరామర్శించి అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక రాజకీయ సంఘటన ఆధారంగా అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా బెజవాడి నుంచి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకుని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితిలో ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లు మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇప్పటికీ దాన్ని 4-5